బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంపదను సూట్ కేసుల్లో ఢిల్లీకి తరలిస్తున్నారంటున్నారు కిషన్ రెడ్డి. రాహుల్ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు కోసం తెలంగాణ సంపదను వాడుకోవాలని చూస్తున్నారంటూ విమర్శించారు కిషన్ రెడ్డి. కుటుంబ పాలన పీడ పోవాలని బీఆర్ఎస్ను ఓడిస్తే సోనియా రాహుల్ తెలంగాణ మీద పడి దోచుకోవాలని చూస్తున్నారంటున్నారు కిషన్ రెడ్డి. కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం చూస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసిన పాపాన ఈరోజు తెలంగాణ సంపదను దోచి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి, సూట్ కేసులు పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కుటుంబ పాలన పీడ పోవాలని టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తే రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబము తెలంగాణ మీద పడి దోచుకోవడం కోసం చూస్తాం. అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ లో దొందే అంటున్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి పార్టీలు, దొంగ పార్టీలు. వచ్చే ఎన్నికలు దేశానికి సంబంధించినవి. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే. ఈ రెండు కూడా దొంగల పార్టీలే, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను న్యాయం చేసే పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా మాటకారి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి పార్టీలే. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికలు అవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. అది కేసీఆర్ ఎన్నికలో, లేకపోతే రేవంత్ రెడ్డి ఎన్నికలో, లేకపోతే ఇంకోరు ఎన్నికలు కాదు. ఇవి నరేంద్ర మోడీ ఎన్నికలు.